Hello children, all the best for your English exam. But 25th February you have social exam, right? సో మీకు కొంచెం హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో నేను ఈ క్విక్ రివిజన్ క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నా. సో మీకు ఏమాత్రం ఈ క్లాసెస్ నచ్చితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేశారనుకోండి, ఎక్కువ వీడియోస్ చేస్తా మీకోసం. ఓకేనా? సో ఇక్కడ ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్ అనేది హిస్టరీ టాపిక్. ఇది చాలామంది స్టూడెంట్స్కి పాపం చాలా గందరగోళంగా ఉంటుంది. ఎక్కువ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఎలాగరా బాబు అన్నట్టు. మనం ఇప్పుడు ఒక కొద్ది సమయంలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎంటైర్ కంటెంట్ ఒకసారి, అసలు టెక్స్ట్ బుక్ ఎలా చదవాలి, దీంట్లో ఏమి ఇంపార్టెంట్ ఉన్నాయి, ఇట్లాంటివి ఒకసారి క్విక్ రివిజన్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ని అయితే కవర్ చేయడానికి ట్రై చేద్దాం ఈ వీడియోలో. ఓకేనా? సో ఈ లెసన్ మనకు ఈ పిక్చర్తో స్టార్ట్ అవుతుంది. సో ఇదేంటి? ఫ్రెడరిక్ సురియో వేసినటువంటి పెయింటింగ్. సో ఇక్కడ మనకు ఇదంతా బిట్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పొచ్చు. సో ఈ పిక్చర్ని మనకి ఎవరు డ్రా చేశారు అంటే ఫ్రెడరిక్ సురియో, 1848 he has drawn that. The name of the picture was The Dream of Worldwide Democratic and Social Republics. అంటే ఇక్కడ డ్రీమ్ ఆఫ్, ఇదొక ఊహ అని ముందుగానే చెప్తున్నారు. ఇది ఒక కళ లాంటిది, డెమోక్రటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఏర్పడడం అనేది. సో ఇట్లాంటి ఒక ఇమాజినేషన్నే ఉటోపియా అంటాం. వర్డ్ మీనింగ్స్, వాట్ ఈజ్ ఉటోపియా, డెఫినేషన్కి ఇంపార్టెంట్ అనవచ్చు. సో ఏ విజన్ ఆఫ్ సొసైటీ దట్ ఈస్ సో ఐడియల్ బట్ అన్లైక్లీ టు ఎగ్జిస్ట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబ్సల్యూటిస్ట్? మొనార్కీ. ఇంతవరకు చాలు, అంతకంటే ఎక్కువ వెళ్ళకండి. సో ఇక్కడ మనకున్న బిట్స్ చూస్తే, సో వాట్ ఈస్ స్కాటర్డ్ ఆన్ ద ఫ్లోర్? అబ్సల్యూటిస్ట్ మొనార్కీస్ సింబల్స్. అంటే ఈ డిక్టేటర్షిప్, ఈ అబ్సల్యూటిస్ట్ మొనార్కీ పవర్ అంతా పోయింది, డెమోక్రసీస్ ఏర్పడతాయి అనే ఒక ఇమాజినేషన్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ లాగా మనం ఎక్స్పెక్ట్ చేస్తే 1 మార్క్కి, వై పీపుల్ ఆర్ ఆఫరింగ్ హోమేజ్ టు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని అడుగుతాడు. ఒకవేళ 2 మార్క్ క్వశ్చన్ అంటూ వస్తే, వై పీపుల్ ఆర్ ఆఫరింగ్ హోమేజ్ అంటే ఆమెను ఎందుకు వర్షిప్ చేస్తున్నారు, రెస్పెక్ట్ ఇస్తున్నారు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి అన్నట్టు. ఆన్సర్ ఇక్కడే ఉందిగా, బికాజ్ షీ ఈజ్ హోల్డింగ్ టార్చ్ ఇన్ వన్ హ్యాండ్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ షీ ఈజ్ హోల్డింగ్ చార్టర్ ఆఫ్ రైట్స్ ఆఫ్ మెన్ ఆన్ ద అదర్ హ్యాండ్. అంటే ఇక్కడ టార్చ్ అనేది ఎన్లైట్మెంట్కి, రైట్స్ ఆఫ్ మెన్ అనేది ఈక్వాలిటీకి సింబల్గా ఉంది కాబట్టి ద ఆల్ నేషన్స్ ఇన్ యూరప్ ఆర్ ఆఫరింగ్ హోమేజ్ టు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అన్నట్టు. ఓకే, సో పిక్చర్ రిలేటెడ్ బిట్స్ ఇవన్నమాట. సో ఒక్కసారి ఇమేజ్ చూద్దాం. ద మీనింగ్ ఆఫ్ ఫ్రెటర్నిటీ ఈజ్ అ బ్రదర్హుడ్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, టార్చ్ మీనింగ్ వచ్చి ఎన్లైట్మెంట్, చార్టర్ ఆఫ్ రైట్స్ ఆఫ్ మెన్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వాలిటీ. ఆల్ ద నేషన్స్ ఇన్ యూరప్ మార్చింగ్ లైక్ ఏ ట్రైన్ అండ్ ఆఫరింగ్ ద హోమేజ్. ఇంకా ఆన్ ద ఫోర్గ్రౌండ్ అబ్సల్యూటిస్ట్ సింబల్స్ వర్ స్కాటర్డ్. అయిపోయింది ఇంకా మనకు పిక్చర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ టాపిక్ని మనం ఒకసారి గమనించాల్సి ఉంటుంది. వాట్ ఆర్ ద వ్యూస్ ఆఫ్ ఎర్నెస్ట్ రెనన్? ఇక్కడ ఏం లేదబ్బా, నేషన్ అనే కాన్సెప్ట్ ఎలా స్టార్ట్ అయింది అని అడుగుతున్నారు అంతే. నేషన్ అనేది మనకి ఇక్కడ మీరు చాలా సింపుల్ 4 పాయింట్స్ రాసినా చాలు, 2 మార్క్ కానీ క్వశ్చన్ వస్తే. సో ఇక్కడ ఏ నేషన్ ఈజ్ ద కల్మినేషన్ ఆఫ్ ఎ లాంగ్ పాస్ట్ ఎండీవర్స్, సాక్రిఫైస్ అండ్ డివోషన్. So here we are giving priority to heroic past, glory, social events, right, which are the basis of national idea. అయిపోయింది, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్కి వెళ్ళిపోతే, ఇక్కడ ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది ఎందుకు చూసారు, ఇది మనకు ఇంపార్టెంట్ అనమాట. వాట్ ఈస్ ద ఫస్ట్ క్లియర్ ఎక్స్ప్రెషన్? ఏముంది? ఫ్రెంచ్ రెవల్యూషనే. How can you say that French Revolution is the first clear expression? So the transfer of sovereignty from monarchy to a body of citizens. ఇవంతా షార్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇక్కడ కలెక్టివ్ ఐడెంటిటీ. సో ఈ క్వశ్చన్ అయితే చాలా బాగా అందరూ బై హార్ట్ వేసేస్తుంటారు. సో ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా. సో హౌ ఎవర్ ద క్వశ్చన్ ఆస్క్స్,
సో ఫ్రెంచ్ రెవల్యూషనరీస్ అన్న వర్డ్ కనిపించిన, సెన్స్ ఆఫ్ కలెక్టివ్ ఐడెంటిటీ అన్న వర్డ్ కనిపించిన ఒకటే ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, సో ఇక్కడ నెపోలియనిక్ కోడ్, ఇంకో క్వశ్చన్ ఉందిగా, నెపోలియనిక్ కోడ్. సో నెపోలియనిక్ కోడ్ అనేది మనకు తెలిసిందేగా, నెపోలియనిక్ కోడ్ అన్నా సివిల్ కోడ్ అన్నా అంతా ఒకటే. సో ఇక్కడ మనకు ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సింప్లిఫైడ్, నెపోలియన్ సింప్లిఫైడ్ ఏం సింప్లిఫై చేశాడు? అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్, అబాలిష్డ్ ఫ్యూడల్ డ్యూస్, ఫ్రీడ్ పీజెంట్స్ ఫ్రమ్ సెర్ఫ్డమ్ అండ్ మెనోరియల్ డ్యూస్ అంటే ట్యాక్సెస్ అన్నమాట. సో ఎట్లాగా తరతరాలుగా వస్తున్న ట్యాక్సెస్ మనకు సినిమాల్లో చూపించినట్టుగా. సో వీటన్నింటి నుంచి జనాలని ఫ్రీ చేసేసాడు. అండ్ హీ రిస్ట్రిక్టెడ్ ద ట్రేడ్ గిల్డ్స్. అసలు ట్రేడ్ గిల్డ్స్ అంటే అసోసియేషన్స్, వీటన్నింటినీ కూడా రిమూవ్ చేశాడనమాట. సో ఇంకా ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ వర్ ఇంప్రూవ్డ్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అన్ని మెరిట్స్ రాయాలి. నెపోలియనిక్ కోడ్ అంటే మెరిట్స్ రాయాలి. క్లియర్? నెక్స్ట్, ఇక్కడ ఈ ఇమేజ్ తర్వాత మనం ఈ టాపిక్ని చూసినట్లయితే, ఇనీషియల్ ఎంతూజియాజం వెంట్ ఇంటూ హోస్టిలిటీ. ఏంటి దీని సంగతి? ఎక్స్ప్లెయిన్ అంటాడు. ఏముంది? స్ట్రిక్ట్ సెన్సార్షిప్, రైట్, ఇంక్రీజ్డ్ ట్యాక్సేషన్, పొలిటికల్ ఫ్రీడమ్ డిడ్ నాట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అయిపోయింది. 3 words 2 marks. ఎంత ఈజీ చూడండి. సో మనకు క్లియర్గా అర్థమైపోతుంది, జనాలకు ఫ్రీడమ్ లేదనమాట. అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్ అనేవి అంత ఫ్లెక్సిబుల్గా లేవు. అదర్ రీజియన్స్లో వీళ్ళ డామినేషన్ చాలా ఎక్కువైపోయింది. ఎగ్జాంపుల్ కార్ల్ కాస్పర్ ఫ్రిడ్జ్ డ్రా చేసిన పెయింటింగే, రైట్. 4 words మీరు మెన్షన్ చేయాలి, ½ mark ఈచ్. ఓకే, మళ్ళీ చెప్తున్నా చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి. సో అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్ డిడ్ నాట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ with the political freedom, increased taxation, censorship and forced conscriptions into French army. 4 reasons రాయాల్సిందే 2 marksకి. ఓకేనా? ఒకవేళ 3 marksకి వస్తే మీరు లక్కీ. నెక్స్ట్, సో విత్ ఆల్ దీస్ చేంజెస్ నెపోలియన్ హ్యాస్ లాస్ట్ హిస్ ప్రైడ్. ప్యాచ్ వర్క్, ఈ ప్యాచ్ వర్క్లో మనకు ఒక మంచి ఇంపార్టెంట్ బిట్ ఒకటి ఉంది. సో మాగ్యార్, వాట్ వాజ్ ద లాంగ్వేజ్ స్పోకెన్ బై హంగేరీ అంటే మాగ్యార్ అనమాట. గుర్తుంచుకోండి, మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ చూస్తున్నాం కాబట్టి నేను కొంచెం స్కిప్ చేసేస్తున్నా. నెక్స్ట్, సో మనకు సొసైటీ 3 classes-గా డివైడ్ అయింది. అరిస్టోక్రసీస్, మిడిల్ క్లాసెస్ అండ్ రెవల్యూషనరీస్. ఫస్ట్ అరిస్టోక్రసీ అంటే ఒక జనరల్ ఐడియా పెట్టుకోండి చాలు. అరిస్టోక్రసీ అనగానే రిచ్ పీపుల్, డామినెంట్ క్లాస్ అంటే రూలర్స్ అని చెప్పొచ్చు. మిడిల్ క్లాసెస్ అంటే మనకు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వల్ల, గ్రోత్ వల్ల, సీ రూట్స్ ఎక్స్పాన్షన్ వల్ల న్యూ కమర్షియల్ క్లాసెస్ ఫామ్ అవుతాయి. వీళ్ళందరూ బిజినెస్ మ్యాన్, ప్రొఫెషనల్స్ అనమాట. మిడిల్ క్లాస్ గ్రూప్ స్టార్ట్ అవుతుంది ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళంతా. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ అన్నట్టు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ టాపిక్ అనేది మొదలవుతుంది. సో లిబరల్ నేషనలిజం స్టాండ్ ఫర్, వాట్ డస్ ఇట్ మీన్ లిబరల్ నేషనలిజం, వాట్ వర్ ద డిమాండ్స్ ఆఫ్ ద లిబరల్స్, ఇవన్నీ బాగా చదవాల్సిన కాన్సెప్ట్ యాక్చువల్లీ. సో ఫస్ట్ లిబరలిజం అంటే ఏంటి? బీయింగ్ ఫ్రీ. అంటే అంతకుముందు రెస్ట్రిక్షన్స్ అంతా లేకుండా ఫ్రీడమ్ కావాలి అని జనాలు కోరుకుంటున్నారనమాట. సో లిబరలిజం హ్యాడ్ స్టూడ్ ఫర్ end of autocracy and clerical privileges. Okay, and they started demanding for universal suffrage, equality before the law, political rights. వీటితో పాటు ఇంకా ఏమడిగాడు? ఫ్రీడమ్ ఆఫ్ మార్కెట్స్, అబాలిషన్ ఆఫ్ స్టేట్ ఇంపోజ్డ్ రిస్ట్రిక్షన్స్, అంటే ట్రేడ్ గిల్డ్స్ ఇవంతా ఉండకూడదు అన్నట్టు. ఓకే, వీటన్నిటికీ రీజన్ ఏంటి? నెపోలియనిక్ అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ అన్నమాట. నెక్స్ట్, ఈ డిమాండ్స్ అన్నీ ఎలా సార్ట్అవుట్ అయ్యాయి అంటే మనకి ఇక్కడ జలవరిని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో మన అరిస్టోక్రసీస్కి అర్థమైపోయింది, ఇంకా ఇంత స్ట్రిక్ట్గా కంటిన్యూ చేస్తే చాలా కష్టం,
we need to take care of the people, so that they have come up with some flexibilities. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటి, ఈ ఎల్ఏ. ఇక్కడ ఫస్ట్ ఎల్ఏ అంటే ఏంటి, మెజర్మెంట్ ఆఫ్ క్లాత్, ఇది గుర్తుంచుకోండి చాలు, బిట్ కవర్ అయిపోతుంది. నెక్స్ట్ జెలోవెరిన్. ఇది సో వాట్ డస్ ఇట్ మీన్ జెలోవెరిన్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ కస్టమ్స్ యూనియన్. జెలోవెరిన్ అంటే ఏంటి, కస్టమ్స్ యూనియన్. సో ఇట్ హాజ్ ఇనిషియేటెడ్ ఇన్ 1834 బై ప్రషియా. ఓకేనా? So, this union abolished tariff barriers and reduced number of currencies from 30 to only 2. అంతేకాదు, the creation of network of railways further stimulated mobility and economic interest to the nation unification. సో వాళ్ళు తీసుకొచ్చిన చేంజెసే కొంచెం వాళ్ళకి బాగా జనాల్లో యూనిటీ అనేది బాగా పెరిగిందనమాట. సో వాట్ ఈస్ జెలోవెరిన్? ఇది మనకు చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద ఎకనామిక్ బెనిఫిట్స్ పీపుల్ గాట్ విత్ ద డిమాండ్స్ ఆఫ్ లిబరల్స్ అన్నప్పుడు కూడా మనం ఇదే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, యూరోపియన్ బిగ్ పవర్స్. బ్రిటన్, రష్యా, ప్రషియా, ఆస్ట్రియా. దీస్ 4 హ్యాస్ డిఫీటెడ్ నెపోలియన్. ఎప్పుడైతే ఓడించేస్తారో వీళ్ళు ఇమీడియట్గా ఇంకేంటి, న్యూ కన్జర్వేటివిజంని ఏర్పాటు చేస్తారు. కన్జర్వేటివ్స్ వర్ యాక్చువల్లీ ఆటోక్రాట్స్. దే డిడ్ నాట్ టాలరేట్ ద క్రిటిసిజం అండ్ డిసెంట్. ఒక పాయింట్ అయిపోయింది. దే క్రబ్ యాక్టివిటీస్ లైక్ విచ్ ఆర్ క్వశ్చనింగ్ ద లెజిటిమసీ ఆఫ్ ఆటోక్రాట్స్. నెక్స్ట్, దే ఇంపోజ్డ్ స్ట్రిక్ట్ సెన్సార్షిప్, రైట్, అండ్ దిస్ ఇస్ ఆల్ రిఫ్లెక్టెడ్ in liberty of freedom. Okay, next, the revolutionaries. So వాళ్ళు ఏం చేయగలుగుతారు? So when it is a strict censorship, you are not supposed to raise your voice. సో ఇక్కడ మనకు కంటిన్యూషన్ క్వశ్చన్ ఒకవేళ లాంగ్ ఆన్సర్ అడిగితే మాజ్నీ గురించి రాసేయడమే. సో యాజ్ పీపుల్ వర్ అనేబుల్ టు రైజ్ దేర్ వాయిస్ అగేనెస్ట్ టు ద కన్జర్వేటివ్స్, దే స్టార్టెడ్ అప్, దే స్ప్రాంగ్ అప్ like secret societies. They were against to monarchical forms. Most of the revolutionaries, they believed to establish nation states. Okay, this is possible through freedom struggle and గట్టిగా నమ్మారనమాట. ఓకే, సో ఇక్కడ మనకు రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ మాజ్నీ. మాజ్నీ అనేది ఒక చిన్న ఇది 3 మార్క్ అట్లా అడిగే అవకాశం ఉండేటటువంటి క్వశ్చన్, లేదా ఇట్లా వియన్నా కాంగ్రెస్తో కలిపి అడిగిన మాజ్నీ గురించి రాయాల్సిందే. సరే, ఒక 4 క్వశ్చన్లు టకటక అడిగేస్తే వాటికి ఆన్సర్స్ మీరే రికాప్సులేట్ చేసుకోండి. హీ వాజ్ ద మోస్ట్ డేంజరస్ పర్సన్ టు ద సోషల్ ఆర్డర్. ఎవరన్నారు ఈ మాట? యా, కరెక్ట్. ఎవరు? డ్యూక్ మెటర్నిచ్ అన్నాడు అనమాట. హీ వాజ్ ద మోస్ట్ డేంజరస్ పర్సన్ టు ద సోషల్ ఆర్డర్ అని. ఇక్కడ హీ అంటే ఎవరు? మాజ్నీ. సోషలిస్ట్ ఆర్డర్ అంటే ఏంటి? ద న్యూ కన్జర్వేటివిజం, రైట్, ఆటోక్రాట్స్ అని అర్థం. ఓకే, సో వాట్ వర్ ద సీక్రెట్ సొసైటీస్ ఎస్టాబ్లిష్డ్? యంగ్ ఇటలీ. యంగ్ ఇటలీ ఇన్ మర్సలైస్. మర్సలైస్ అంటే ఫ్రాన్స్లో యంగ్ ఇటలీ అనే ఒక సీక్రెట్ గ్రూప్ని ఏర్పాటు చేశాడు. నెక్స్ట్, యంగ్ యూరప్ ఇన్ బెర్న్. 39 కాన్ఫెడరేషన్స్ అయిన జర్మనీలో ఇంకొక సీక్రెట్ సొసైటీ ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో ఇలా ఇది బ్రీఫ్ పాయింట్స్ మాజ్నీ గురించి. సో హీ బిలీవ్డ్ ఆల్వేస్. ఇప్పుడు ఇటాలియన్ యూనిఫికేషన్లో ఫస్ట్ మీరు రాయాల్సింది కూడా మాజ్నీ గురించే. సో డైరెక్ట్ మాజ్నీ గురించి అడిగితే ఒక క్వశ్చన్, ఇటాలియన్ యూనిఫికేషన్ అడిగితే ఫస్ట్ పాయింట్ మనం మాజ్నీ గురించే రాయాల్సి ఉంటుంది. కన్జర్వేటివ్స్కి అగైనెస్ట్గా వచ్చిన అప్రైజింగ్స్లో భాగంగా కన్క్లూజన్ పాయింట్ కూడా మాజ్నీని మెన్షన్ చేయాల్సిందే. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. క్లియర్? నెక్స్ట్, ఏజ్ ఆఫ్ రెవల్యూషన్స్. దీన్ని చాలా బ్రీఫ్గా చెప్పేసుకుందాం మనం, ఎక్కువ సాగదీయకుండా. సో ఏజ్ ఆఫ్ రెవల్యూషన్స్లో మనం 1830, 1848 2 ఇయర్స్ని అయితే చూస్తున్నాం. సో 1830, 1848 ఈ రెవల్యూషన్స్ యూరోప్లో రావడానికి మెయిన్ రీజన్ ఫ్రాన్సే. అందుకే మనకు మెటర్నిచ్ అంటాడు, వెన్ ఎవర్ ఫ్రాన్స్ నీజెస్ ద ఎంటైర్ యూరోప్ క్యాచెస్ కోల్డ్ అని చెప్పి. రైట్, అసలు ఏం జరుగుతుందో చూద్దాం. సో 1830 రెవల్యూషన్ ఏమో జూలై అప్రైజింగ్ అంటాం.
What was the result of 1830 revolution? Bourbon dynasty was abdicated, which was settled in 1815 Vienna Congress, and Louis Philippe became the constitutional monarchy. Right? Next. సో దీంతో వచ్చిన ఇమీడియట్ రిజల్ట్ ఏంటి? బెల్జియం. అంటే అక్కడ ఫ్రాన్స్లో రెవల్యూషన్స్ వచ్చింది, ఇమీడియట్గా బెల్జియం కూడా మనకు వియన్నా కాంగ్రెస్లో ఎవరికి ఆర్డర్లో ఉంది? కింగ్డమ్ ఆఫ్ నెదర్లాండ్స్. అది బ్రోక్ అయింది. బెల్జియం బికమ్ ఫ్రీ. ఇంకా దీని నుంచి ఇన్స్పైర్ అయ్యింది ఏంటి? గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. రీజియన్ ఒట్టమాన్ ఎంపైర్ కింద ఉంటుందన్నమాట. ఒట్టమాన్స్ అంటే ముస్లిమాన్స్ చెప్పడానికి. With the inspiration of these revolutions, the growth of revolutionary nationalism in Europe and France, right? Greeks were also began uprising in 1821. సో ఇక్కడ చూద్దాం మనం ఒకసారి. సో ఈ గ్రీక్స్ ఏం చేశారు? దే బిలీవ్డ్ ఆన్ దేర్ గ్రీక్ కల్చర్, రైట్? ఈ అట్రాసిటీస్ భరించలేక, అట్రాసిటీస్ అంటే టార్చర్స్ భరించలేక, ఒట్టమాన్ ఎంపైర్ పెట్టే టార్చర్ భరించలేక ఈ గ్రీక్స్ అంతా స్ప్రెడ్ అయిపోయింటారు ఆల్ ఓవర్ యూరోప్లో. సో దే జస్ట్ స్టార్టెడ్ పూలింగ్ అప్ దేర్ కమ్యూనిటీస్. ఎట్లాగా? దే పొయట్స్, ఆర్టిస్ట్, లార్డెడ్ అంటే ప్రైజ్డ్ అని అర్థం. దేర్ ప్రైజ్డ్ దేర్ గ్రీక్ కల్చర్ యాజ్ ద క్రాడిల్ ఆఫ్ యూరోపియన్ సివిలైజేషన్. గ్రీస్ అనేది ఎంటైర్ యూరోప్ సివిలైజేషన్కి బర్త్ ప్లేస్ లాంటిది. వీ ఆర్ ద ఏన్షియంట్ ప్లేస్ ఇన్ యూరోప్ అని దానికి ఒక పెద్ద ప్రయారిటీ ఇచ్చుకొని ముస్లిం ఎంపైర్కి అగైనెస్ట్గా 1821లో ఫైట్ స్టార్ట్ చేశారు. ఇది ఇంపార్టెంట్. 1821లో ఫైట్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఈ వార్కి లీడర్షిప్ వహించింది పొయట్, రైట్? పొయట్ లార్డ్ బైరన్. సో ఇది మనకు ఫైనలీ ఇన్ 1832 ట్రీటీ ఆఫ్ కాన్స్టాంటినోపిల్ ద్వారా రికగ్నైజ్ అయ్యి వాళ్ళకి ఇండిపెండెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ద రొమాంటిక్ ఇమాజినేషన్ అండ్ నేషనల్ ఫీలింగ్. దీన్నే మనం రొమాంటిసిజం అని కూడా అంటాం. ఫస్ట్ మీరు ఏం వచ్చినా రాకపోయినా రొమాంటిసిజంకి డెఫినేషన్ అయితే నేర్చుకొని ఉండాల. ఇక్కడ ఏం లేదబ్బా, నేషనలిజం అనే ఫీలింగ్ని తెప్పించడానికి కలెక్టివ్ ఐడెంటిటీ అనేది నేర్చుకున్నాం కదా, అట్లాగనే. సో నేషనలిజం అంటే ఏంటి అని జనాలకు తెలియడానికి పీపుల్ యూజ్డ్ కల్చర్ని యూజ్ చేసుకొని ఇది మన కల్చరు, మన డ్యాన్స్ ఫామ్, మన ఆర్ట్ ఫామ్, దిస్ ఈజ్ ఆర్ట్స్, వీఆర్ బిలాంగింగ్ టు దిస్ అన్న ఒక ఫీలింగ్ని క్రియేట్ చేయడమే రొమాంటిసిజం అన్నమాట. సో పీపుల్ కమ్ అప్ విత్ ఆర్ట్, పొయట్రీ, స్టోరీస్, మ్యూజిక్ which helped express and shape nationalist feelings, creating the idea of nation through culture. Okay, this is called romanticism. దీన్నే మనం ఏమంటాం? కల్చరల్ మూమెంట్ అని కూడా అంటాం. ఓకేనా? సో ఇక్కడ మనం నోటీస్ చేసేది ఏంటి? దే వర్ criticized the glorification of reason and science. Okay, and they found the emotions and intuitions. ఈ రీజన్స్, గ్లోరిఫికేషన్ ఆఫ్ సైన్స్, దీనికంటే కూడా ఇక్కడ చూడండి, దీనికి ఎగ్జాంపుల్ మనకు ఈ పిక్చర్ కియోస్, ద మసాకర్ ఎట్ కియోస్. ఇక్కడ ఇంతమంది ఇలా చచ్చిపోయి పడిపోయి ఉంటే ఎట్లా? ఇది గ్రీక్ వార్కి సంబంధించింది, రైట్? దీస్ గ్రీక్స్ వర్ కిల్డ్ బై ద ఒట్టమాన్స్. సో ఇట్లాగా ఈ ప్రెషర్ నుంచి ఒక సింపతి అనేది క్రియేట్ అవుతుంది కదా. మనకు జలియన్వాలా బాగ్ అనే స్టోరీ చదివినప్పుడు ఆటోమేటిక్గా వి ఫీల్ హార్ట్ ఫెల్ట్. ఈ పిక్చర్ ఒకసారి చూడండి. దే స్టార్టెడ్ క్రిటిసైజింగ్ ద గ్లోరిఫికేషన్ ఆఫ్ సైన్స్, రీజన్ ఇవన్నీ పక్కన పెట్టండి అబ్బా. చూడండి, వన్స్ యూ సీ ద ఎమోషన్స్, like emotions, intuitions, mystical feelings, ఒక సింపతి క్రియేట్ చేయడం,
వాళ్ళ పాస్ట్ పైన ఇప్పుడు బ్రిటిషర్స్ మనల్ని ఎంతగానో బాధించారు అనేది వీ కెన్ ఎమోషనలీ ఫీల్ దట్ నో సచ్ ఏ కైండ్ ఆఫ్ collective identity, belongingness they could able to create through romanticism. సో ఇక్కడ మనకు బిట్స్ మాత్రమే చూద్దాం చకచక, ఓకేనా? జరుగుతుందనమాట. జొహాన్ గాట్ఫ్రెడ్ హర్డర్, ఓకే హర్డర్ అని గుర్తుంచుకోండి. హర్డర్ మనకు జర్మన్ కల్చర్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. హీ యూజ్డ్ దాస్ వోక్ అండ్ వోక్స్ గిస్ట్. దాస్ వోక్ అంటే కామన్ పీపుల్ అని అర్థం, వోక్స్ గిస్ట్ అంటే స్పిరిట్ ఆఫ్ ద నేషన్ అని అర్థం. సో కామన్ పీపుల్ ఆర్ ద స్పిరిట్ ఆఫ్ నేషన్. దేశం అంటే మనుషులు, ఓకే. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద కింగ్స్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ సంథింగ్ ఎల్స్. నేషన్ మీన్స్ కామన్ పీపుల్ అనే ఒక సెన్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎవరు? హర్డర్. ఇంకా ఫోక్ కల్చర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ ఫోక్ కల్చర్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళల్లో మనకు ఫస్ట్ వచ్చే నేమ్ గ్రిమ్ బ్రదర్స్, ఓకే. నెక్స్ట్, సో ఆన్ దోస్ డేస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వర్ ఇల్లిటరేట్, రైట్? సో టు క్రియేట్ దిస్ నేషనలిస్టిక్ సెంటిమెంట్స్ పీపుల్ యూజ్డ్ డాన్స్ ఫార్మ్స్, ఈవెన్ లాంగ్వేజ్, మ్యూజిక్ యాజ్ ద సింబల్స్ టు క్రియేట్ నేషనలిస్ట్ ఫీలింగ్స్. కరల్ కరెన్స్కీ, he played a crucial role in Polish independence. So dance forms, bits చూద్దాం. What are the dance forms of Poland? Polonais and Mazurka. వీటినే పోలిష్ సింబల్స్గా కూడా యూజ్ చేసాం. నెక్స్ట్, లాంగ్వేజ్ ప్లేడ్ కీ రోల్ ఇన్ డెవలపింగ్ నేషనలిస్ట్ సెంటిమెంట్స్, ఎక్స్ప్లెయిన్ అంటాడు. అప్పుడు కూడా మనం రాయాల్సింది పోలిష్ స్ట్రగుల్ అగైనెస్ట్ ద రష్యన్స్. ఈ స్టోరీ చాలా సింపుల్. సో పోలిష్, యాజ్ యూ కెన్ రిమెంబర్, పోలాండ్ కెప్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ రష్యా, రైట్? సో రష్యన్ డామినెన్స్, Russia insisted them to use only Russian language, but still the Polish people used only Polish language in schools as well as in church gatherings. They started fighting against the rebellion against the Russians in 1831. దీనికి పనిష్మెంట్గా they were sent to jail. Of course, they were sent to Siberian desert too. Right? So the use of Polish came to be seen as a symbol of struggle against the Russian dominance. Short answer. Clear? The next important topic is pauperism. హంగర్, హార్డ్షిప్, పాపులర్ రివల్ట్. ఆ స్టేట్మెంట్లోనే మనకు ఎంటైర్ ఆన్సర్ వస్తుంది. డిఫైన్ పాపరిజం అన్నప్పుడు చూడండి. 1830s, నెక్స్ట్ ఆఫ్టర్ 1830s ఇట్ వాజ్ లైక్ ఏ గ్రేట్ ఎకనామిక్ హార్డ్షిప్ ఇన్ యూరప్. The first half of the 19th century has seen increase in population all over Europe. యూరోప్లో జనాభా పెరిగిపోయింది. So they migrated to the cities. That has led to overcrowded slums. The small producers in the towns were often faced stiff competition. అంతే కదా, జనాభా పెరగడం, సో జాబ్ ఆపర్చునిటీస్ కోసం సిటీస్కి రావడం, అక్కడ ఓవర్ క్రౌడెడ్ స్లమ్స్ ఏర్పడడం, ఇంకా వాళ్ళ మధ్యలో కాంపిటీషన్ అనేది పెరిగిపోవడం. అదే టైంలో మనకు చీప్ మిషన్ మేడ్ గూడ్స్ ఇంగ్లాండ్ నుంచి ఫ్లడ్ అవుతున్నాయి. సో ఈ పాయింట్ని బేస్ చేసుకొని మనకు ఒక క్వశ్చన్ అడుగుతాడు. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇదే ఆన్సర్ రాయాలి. దిస్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు pauperism. Cheap mission-made goods were fled from England that has resulted to outrage or rebellion in Europe. Explain అంటాడు, ఓకేనా? సో ఇండస్ట్రియలైజేషన్ అనేది పెరుగుతూ వచ్చింది. టెక్స్టైల్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. సో దిస్ ఆల్ క్రియేటెడ్ ఎ సెన్స్ ఆఫ్ స్మాల్ వర్క్షాప్స్ అండ్ which were partly mechanized. So peasants were struggling like anything. వాళ్ళ ఆదాయం తక్కువ, కాంపిటీషన్ ఎక్కువ. ఇంకా వీళ్ళేంటి, వితిన్ దట్ మెగర్ ఇన్కమ్ దే నీడ్ టు పే ఫ్యూడల్ డ్యూస్ అండ్ మెనీ ఆబ్లిగేషన్స్ వర్ దేర్. దట్ ఈస్ ఆల్ లెడ్ టు pauperism, బ్యాడ్ హార్వెస్ట్, ఇవంతా.
ఓకే, మీరు 9th క్లాస్లో చదివారు సబ్సిస్టెన్స్ క్రైసిస్ అని, అట్లాంటిదే ఈ ఆన్సర్. ఓకేనా, క్లియర్? సో దిస్ hunger hardships were the reason for 1848 revolution. So 1848 revolution ki what is the result of 1848 revolution? Immediate short answer and important short answer. Louis Philippe forced to flee. సో ఏదైతే కాన్స్టిట్యూషనల్ మోనార్కీ ఏర్పాటు చేశాడో దిస్ లూయిస్ ఫిలిప్ హ్యాస్ ఫోర్స్డ్ టు ఫ్లీ and a national assembly was restored in France, and it also granted suffrage to all adult male above 21. So right to vote అనేది above 21 all the male has got, and it has turned up into republic, and it has guaranteed with right to work, and national workshops provide employment. Workshops, skill training centers were also set up in France. What a revolutionary changes France has brought down. Definitely this would have impact on other regions, no? That is what exactly we can see, like the revolutions of the liberals. About that is all about German unification, Italian unification, of course Britain unifications. So one after the other we are going to discuss in detail in the next video. Okay, if you feel that this video is helpful to you, please do subscribe and share to your friends. All the best for your exams. See you.